శ్రీ విజయ ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ ఆషాఢ గుప్త నవరాత్రులు శుభాకాంక్షలు. అంటే వారాహిదేవి యొక్క నవరాత్రులు జూలై 15 నుంచి మొదలయ్యి మనకి జూలై 23 తోటి ఈ సంవత్సరం ముగుస్తాయి. అయితే ఈ నవరాత్రులు అందరూ చేసుకోవచ్చా స్వామి, ఉగ్రదేవత అంటున్నారు, మేము ఇంట్లో చేసుకోవచ్చు అంటే చక్కగా ఆచరించవచ్చమ్మా. అయితే చాలామంది కలశం పెట్టి చేయాలా, కలశం ఆచారం ఉంటేనే, ఇదివరకు నియమం ఉంటేనే చేయండి, లేదా చక్కగా చిత్రం పటం పెట్టుకున్నా చాలు, విగ్రహమే పెట్టి చేయాలని ఎక్కడా రూల్స్ లేవు తల్లి. చిత్రపటం కూడా లగ్నం అవటానికే. విశ్వం మొత్తం వ్యాపించిన తల్లికి ఈ చిత్రపటంలోనే ఉన్నామని ఎక్కడ చెప్తాం. కాకపోతే మీరు ఒక చోట కూర్చొని చేసుకోవడానికి, పువ్వులు పెట్టుకోవడానికి అమ్మవారి యొక్క రూపం మీకు లగ్నం కావాలి కాబట్టి చిత్రపటం చాలు, విగ్రహం అక్కర్లేదు, చక్కగా కలశం కూడా అక్కర్లేదు, విశేషంగా చేసుకోండి. ఎప్పుడు స్వామి రాత్రిపూట చేయాలా? అమ్మ నవరాత్రులు అంటేనే రాత్రిపూట అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పకనే చెప్పారు. 9 రోజులు చేయండి. ఉదయం పూట నిత్య పూజ మీ దేవతలకు చేసుకొని ఇంట్లో ఇష్టదేవతకి మధ్యాహ్నం చక్కగా మహానైవేద్యం పెట్టుకొని మీకు తోచినటువంటి నైవేద్యం శక్తి కొలది పెట్టండి. రాత్రిపూట మాత్రం పానకం, వడపప్పు, ఒక 3 రోజులు పులిహోర, తర్వాత ఒక 3 రోజులు దద్దోజనం, ఒక 3 రోజులు కదమ్మం చేసుకోండి. కుదిరితే గారెలు కొంచెం చేసుకొని అమ్మవారికి పెట్టండి. లాస్ట్లో మాత్రం కంపల్సరీ 3 రోజులు మీకు దద్దోజనం, గారెలు పెట్టడం వల్ల సంపూర్ణమైనటువంటి శాంతి జరిగి మీకు సకల సౌఖ్యాలు, ఆయుర్వృద్ధి, ఆరోగ్య వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, అలానే కోర్టు కేసులు, భూ వివాదాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే అమ్మవారి చేతిలో హలము, రోకలి, శంకు చక్రాలు ఉంటాయి. దాని అర్థం ఏంటి? హలం అంటే భూమిని దున్నటం, రోకలి అంటే ధాన్యాన్ని విసరటం. అంటే మనకి ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదని అమ్మవారు చెప్పకనే ఆ ఒక్క రూపంలో ఆవిర్భావం వ్యక్తమయ్యారు. చక్కగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ పంపించడం తల్లి, భయపడాల్సిన పని లేదు. చక్కగా అమ్మవారు శాంత స్వరూపిణి. మీరు కొలిచినంత మాత్రాన ఏ రూపంలో శాంత స్వరూపిణిగా మీకు అన్ని కోరికలు నెరవేరుస్తాయి. లలితా సహస్రనామం చదివే వాళ్ళకి కిరిచక్రరూఢ దండనార పురస్కృత అంటే లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లలితాదేవే చెప్తుంది నన్ను పూజించమని. అమ్మవారి వారి యొక్క నామం వచ్చింది. మీరు భయపడాల్సిన పని లేదు, చక్కగా చేయండి. ఈ నవరాత్రులు ఇదివరకు ఉన్నవాళ్ళు గురుమంత్రం ఏదైనా ఇస్తే మీరు జపం చేయండి, లేదా నెక్స్ట్ వీడియోలో ఏ మంత్రం చదవాలి, ఇంకా ఏం చేయాలి, అమ్మవారి నవరాత్రులు అసలు ఏ రంగు చీర కట్టుకొని చేయడం వల్ల ఏం ఉపయోగం, ఎలా చేయాలి, మొత్తం రాబోతున్నాయి తల్లి. నవరాత్రులు ఎక్స్క్లూజివ్గా రాబోతున్నాయి. చక్కగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోస్ ముందుగా వస్తాయి. చక్కగా చేసుకోండి, భయపడాల్సిన పని లేదు. ఎవరైతే ఈ వారాహి నవరాత్రులు చేసుకుంటాం ఇదివరకు అలవాటున్నా ఇప్పుడు మొదలు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అందరికీ పంపించండి, భయపడాల్సిన పని లేదు తల్లి. అమ్మవారి కృప మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ 9 రోజులు మీకు ఆ శక్తి ఇచ్చి చక్కగా మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.